ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి క్యూ కట్టారు ప్రజలు. ఓటు వేసేందుకు జనం భారీగా తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు భారీగా ఆర్టీసీ ప్రైవేట్ బస్సులో జనం బయలుదేరారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారితో బస్సులు కిక్కిరిసిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉదయం భారీగా వాహనాల రద్దీ పెరిగింది. ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి క్యూ కట్టారు ప్రజలు. ఓటు వేసేందుకు జనం భారీగా తరలి వెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు భారీగా ఆర్టీసీ ప్రైవేటు బస్సులో జనం బయలుదేరారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారితో బస్సులు కిక్కిరిసిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉదయం భారీగా వాహనాల రద్దీ పెరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, అదనంగా ఎన్ని బస్సుల్ని ఏర్పాటు చేసింది ఆర్టీసీ? థ్యాంక్ యూ శ్రీదేవి. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో కూడా పంతంగి టోల్ ప్లాజా యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద కూడా కొంత రద్దీ అయితే రెగ్యులర్ కంటే భిన్నంగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ప్రధానంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి కావడంతో కూడా పంతంగి వద్ద ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద కూడా సాధారణంగా కూడా కొంత ప్రధాన రహదారి కావడంతో సాధారణంగా కూడా కొంత రద్దీ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో వరుసగా 3 రోజులు సెలవు రావడంతో కూడా ఆంధ్ర ప్రాంతానికి పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి వెళ్ళడంతో పాటు సాధారణంగా కూడా 3 రోజులు సెలవు కూడా రావడంతో కూడా పెద్ద మొత్తంలో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా సాధారణంగా కూడా వలస వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగా కూడా కొంతమంది చాలా వరకు కూడా హైదరాబాద్ నుంచి అయితే ఆంధ్ర ప్రాంతం కావచ్చు సొంతూరులో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగా కూడా పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా ఉదయం నుంచి కూడా కొంత రెగ్యులర్ గా రోజువారీ రద్దీ కంటే భిన్నంగా కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత రద్దీ అయితే ఉంది. ప్రస్తుతం ఈ టోల్ ప్లాజా వద్ద కూడా హైదరాబాద్ వైపు 8 టోల్ బూతులు, అలాగే విజయవాడ వైపు కూడా ప్రస్తుతం 8 టోల్ బూతులు అయితే ఓపెన్ చేసి ట్రాఫిక్ అక్కడ రద్దీగా ఎక్కువ ఉండకుండా కూడా వెంటనే క్లియర్ చేసేందుకు కూడా టోల్ ప్లాజా సిబ్బంది అలాగే పోలీసుల సహకారంతో కూడా అయితే ఎట్లాంటి ట్రాఫిక్ రద్దీ కూడా ఉండకుండా అయితే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ పెరిగితే కనుక టోల్ బూత్లను కూడా మరికొన్ని అంటే విజయవాడ వైపు కూడా ఇంకొన్ని పెంచేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో ఓటర్లు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అటు ఎంపీ ఎలక్షన్ అలాగే లోకల్ ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున ఓటర్లు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ తరలి వెళ్లేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో ఈ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంటే కనుక కొంత టోల్ బూత్లను కూడా పెంచేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అటు జిఎంఆర్ సంబంధించినటువంటి టోల్ ప్లాజా సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్ గా కూడా పంతంగి టోల్ ప్లాజా కూడా అయితే ఉదయం నుంచి కొంత రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అటు ఫాస్టాగ్ సిస్టమ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో తొందరగా స్కాన్ చేసి వెహికల్ అయితే పంపించేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అట్లాంటి
ఇబ్బందులు ఏమైనా ఫాస్టాగ్ వద్ద కావచ్చు, అలాగే ఆన్లైన్ క్యాష్ పేమెంట్ కూడా చేసేటువంటి లైన్లను కూడా పెంచేటువంటి అవకాశం ఉంది రద్దీ దృష్టి అని చెప్పి కూడా అటు టోల్ ప్లాజా సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి రహదారి పైన కూడా పంతగి టోల్ ప్లాజా వద్ద కూడా కొంత రద్దీ వాతావరణం అయితే కనిపిస్తోంది. సో రెగ్యులర్ గా ఉండేటువంటి రద్దీ కంటే కూడా ఎక్కువ వాహనాలు సొంత ఊర్లోకి వెళ్ళేటువంటి నేపథ్యంలో, విజయవాడ వైపు వెళ్ళేటువంటి నేపథ్యంలో కూడా NH65 మీద ఉన్నటువంటి పంతగి టోల్ ప్లాజా వద్ద అయితే రద్దీ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చేసింది. ఆర్టీసీ బస్సెస్ కంటే కూడా సొంత వాహనాలే టోల్ ప్లాజా వద్ద ఎక్కువగా కనిపిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం కదా. సో వాటిని ఎలా కంట్రోల్ చేస్తున్నారు? ఎందుకు ఇక్కడ బస్సెస్ ఎక్కువగా కనిపించిన దాఖలాలు లేవు? జనరల్ గా ప్రతి సంవత్సరం మనం చూస్తుంటాం సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా పెద్ద మొత్తంలో ఎవరైతే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి నిమిత్తం కావచ్చు, ఇతర అవసరాల నిమిత్తం కూడా ఉండేటువంటి నేపథ్యంలో ఎక్కువగా సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా ఆ సమయంలో కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఏపీలో సొంత ఊళ్ళకి వెళ్ళేటువంటి ప్రజలు ఎక్కువ మొత్తంలో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే అప్పుడు ఆ సందర్భంలో కనిపించినటువంటి ట్రాఫిక్ మళ్ళీ ఇప్పుడు కూడా కనిపించినటువంటి పరిస్థితి. సో ముందు నుంచి కూడా బస్సులో టికెట్ బుకింగ్స్ కావచ్చు, అలాగే రైల్వే టికెట్ బుకింగ్స్ కూడా చేస్తున్న నేపథ్యంలో అట్లాంటి వాళ్ళు ఎవరైతే అట్లా మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళు సొంత వెహికల్లో సొంత ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాంట్లో భాగంగానే ట్రాఫిక్ రద్దీ కూడా కనిపించినట్టుగా చెప్పుకోవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.